శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపుర సమీక్షలో స్వాగతం. మీ పేర్లు మొదటి సీతో ప్రారంభమైతే చందన, చంద్రశేఖర్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే, చంద్రమౌళి ఇలా మీ పేర్లు ఏమైనా ఉంటే 2024 సంవత్సరం ఆగస్టు నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు. కేవలం పిలిచే పేరుతో ఇంగ్లీష్ అక్షరం సీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, గమనించండి. మీకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, ప్రతి నెలకి 2 సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతున్నాయి. సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో వీటితో పాటుగా అనేక ప్రత్యేక హోమాలు ఉంటాయి. ఈ నెల 4వ తారీఖున వారాహి హోమం, ప్రత్యంగిర హోమం కూడా జరుగుతుంది. ఈ సామూహికంగా నవగ్రహ నక్షత్ర పూజలో పాల్గొంటున్న అందరి గోత్రనామాలతో. జాతకం ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎవరైనా దాంట్లో పాల్గొనవచ్చు. పూర్తి వివరాలని కూడా వీడియో రూపంలో అందజేశాను. నెలకి 2 సార్లు రాశి ఫలితాలు అయిన తర్వాత ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాలు, వాటితో వాడు చేసే ప్రత్యేక హోమాలు కూడా వీడియో రూపంలో అందజేస్తున్నాను. యూట్యూబ్లో మనకి యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాము, చూడండి. ఈ నెల 4వ తారీఖున వారాహి అమ్మవారి హోమం, ప్రత్యంగిర అమ్మవారి హోమం, నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్లో చూడండి, అమ్మనుగ్రహం పొందండి. ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం. 5 ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి తీసుకుందాం. లవర్స్, 4 ఆఫ్ వ్యాండ్స్. మీకు ఓ హిందీలో సామెత ఉంటుంది, కుచ్ పానతో కుచ్ ఖోనా హై అని చెప్పి. ఏదైనా మనం కొంత పొందాలి అంటే కొంత వదులుకోవాలి. కొంత వదులుకుంటేనే కొంత మనం పొందుతాం. ఈ సమయంలో మీ పరిస్థితి అలా ఉంటుంది. డబ్బు కావాలి, ఆస్తి అమ్మితేనే డబ్బు వస్తుంది. అమ్మేయాలి ఆస్తి, అంతే. ఓ చిట్టు ఉంది, చిట్టు పెడితే డబ్బు వస్తుంది, అప్పులు తీరుతాయి. లేదా ఎఫ్డి ఉంది, ఎఫ్డి తీసేసుకుంటే అప్పులు తీరుతాయి. ఇలా జీవితంలో కొన్ని డెవలప్మెంట్స్ కావాలంటే అదనపు భారాలు కొన్ని వదిలేయాలి. ప్రతి మనిషి కొన్ని బలహీనతలు ఉంటాయి. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది సినిమాలు ఉంటాయి, కొంతమందికి వేరే వ్యసనాలు ఏమైనా ఉంటాయి. మనం దేనివల్ల మనం నష్టపోతున్నాము. కొన్ని సందర్భాల్లో అతి మంచితనం, అతిగా సహాయం చేసే గుణం, ఇవన్నీ కూడా మనకి ఇబ్బందులే. కొన్ని సందర్భాల్లో మితిమీరిన కృతజ్ఞత, అది బలహీనత అయిపోతుంది. ఈ సమయంలో ఇలాంటి బలహీనతల వల్ల మీరు ఇబ్బంది పడతారు. బలహీనత వదులుచుకోండి, బలహీనతను దూరం పెట్టండి, విల్ పవర్ పెంచుకోండి. సక్సెస్ మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. మీకున్న వీక్నెస్లు కొన్ని ఉంటాయి. కొంతమందికి వ్యసనాలు, ఊరికే ఫోన్లు ఎక్కువ మాట్లాడటం, ఇది కూడా వ్యసనమే. ఇలాంటి వ్యసనాలు వదిలేసుకుంటే, బాగున్నావా అని ఫోన్ చేసి అరగంట సేపు మాట్లాడితే, నలుగురితో మాట్లాడితే 2 గంటల టైం పోయింది. ఈ రకంగా అనవసరం భారాలు అవి దింపేసుకోండి. 5వ తారీఖు తర్వాత సక్సెస్ వస్తుంది, మీకు సహాయం దొరుకుతుంది, పనులు స్పీడప్ అవుతాయి, అన్ని రకాలు కూడా మీకు సక్సెస్ వస్తుంది, బాగుంటుంది. 5వ తారీఖు దగ్గర మాత్రం కొంచెం చికాకుగా ఉంటుంది. వేరే ప్రయాణాలు కానీ, వేరే ఊళ్ళు వెళ్ళాలి, ఇలాంటివన్నీ అనేకం జరిగే అవకాశం ఉంటుంది. గెట్ టుగెదర్ ఫంక్షన్స్ అన్నీ బాగుంటాయి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 7 ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ 10 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ హై ప్రిస్టెస్. బాగుంటుంది. మీ గతంలో మీకు మీ శత్రు ఎవరో మీకు తెలుసు, కానీ వాడిని మీరేమీ చేయలేని పరిస్థితి. మీ చుట్టూ ఉండేవాడే, మీ పక్కన ఉండేవాడే రోజు నమస్కారం పెట్టి మీ గురించి బయట అడిగి చెప్తూ ఉంటాడు, మీ పర్సనల్ మ్యాటర్స్ బయట లీక్ చేస్తూ ఉంటాడు. ఏం చేయలేరు. కానీ ఈ సమయంలో వాళ్ళందరూ దూరం పెడతారు. మీ పర్సనల్ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్ మీద ఫోకస్ పెట్టి ఏం చేస్తే మీ జీవితంలో ఆనందంగా ఉంటారు, ఏం చేస్తే సంతోషంగా ఉంటారు, అవన్నీ మీరు చేస్తూ ఉంటారు. బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యూచర్ కార్డులో కూడా పర్వాలేదు. నోరు తెరిచి మాట్లాడాలి, మీకుండే ఇబ్బంది చెప్పాలి, మీకున్న తెలివి ప్రజ్ఞ ప్రదర్శించాలి. ఈ రోజున మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ మార్కెటింగ్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 3 ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా సన్. పర్వాలేదు. కుటుంబపరంగా, సామాజికంగా కూడా సపోర్ట్ ఉంటుంది. అయిన వాళ్ళు ఎవరైనా కలుస్తారు, అనవసరం భారం దింపుకుంటారు, ఎవరిని పెద్ద మనుషులు పరిచయం అవుతారు, బాగుంటుంది. జీవితంలో కొత్త కొత్త మార్పులు, కొత్త చేర్పులు వస్తూ ఉంటాయి. అనుకూల కాలం ఉంటుంది. సామాజికంగా, కుటుంబపరంగా కానీ బాగుంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన ప్రసక్తి, ప్రస్తావనలు వచ్చే అవకాశం ఉంటుంది. అనుకూలమైన కాలం. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? చారియట్. స్తబ్దంగా ఉంటుంది మొదటి వారం, తర్వాత నెమ్మదిగా అందుకుంటారు. మీరు చేయాలని కోరుకున్నప్పుడు కూడా తగిన వర్క్ లేక మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. తర్వాత ఫస్ట్ వీక్ తర్వాత 2వ వారం బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 2 ఆఫ్ వ్యాండ్స్. ఇంకా వెయిట్ చేయాలి. ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువ. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీకు మొట్టమొదటి చెప్పాను కదా, అనవసరం భారం వదులుచుకుంటారు. మొత్తం నమస్కారం పెట్టి వెనకాల తిట్టి అనుకూల శత్రువులు ఉంటారు. వాళ్ళ శత్రువు ఎవడో మీకు తెలిసినా కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కూడా అదే ఉంటుంది. కానీ నెమ్మదిని దూరం పెట్టే ప్రయత్నం చేయండి. అనవసరం భారాలు దింపేసుకోండి.
ఆర్థికంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్స్. పట్టుదలలో పోయి డబ్బులు ఖర్చు పెట్టద్దు, మొహమాడం పోయి డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఈ సినిమాలో వాటిని చూస్తుంటే వేలం పాటలో ₹1,00,000 ఇస్తుంటే 10 లక్షలు కొన్నట్టుగాను అలా పట్టుదలలో పోయి డబ్బులు ఖర్చు పెట్టద్దు. అనవసరం పట్టుదల పోవద్దు. డబ్బు ఖర్చు జాగ్రత్తగా చూసుకోండి. డబ్బులు దుబారాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఏమి ఇబ్బంది లేదు, ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటారు మీరు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 7 ఆఫ్ వ్యాండ్స్. ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మళ్ళీ ఇదంతా మొదటి వారమే కనబడుతోంది. 6, 7 తారీఖుల్లో ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు, అనవసరం భారం దింపేసుకుంటారో చెప్పాను కదా. ఎవరిదో మీకు బాగా చుట్టూ మీకు తిరిగే వాళ్ళ మనస్తత్వం తెలిసి వాళ్ళని దూరం పెట్టేస్తారు. ఆశ్చర్యపోతారు, వీళ్ళ మన గురించి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పని వాళ్ళని దూరం పెట్టేస్తారు. తర్వాత బాగుంటుంది మీకు. మగవారు ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ వ్యాండ్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ కప్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్డ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? టెంపరెన్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ సోర్డ్స్. మగవారి పర్వాలేదు, కొంచెం నిదానంగా మూమెంట్స్ వస్తాయి. 10వ తరగతి మూమెంట్లు వస్తాయి. మంచి సమాచారం, మంచి సలహాలు, సంప్రదింపులు, సహకారం ఇవన్నీ కూడా కొంచెం 10వ తరగతి తర్వాత వస్తాయి. లోపల కొంత ఎంకరేజింగ్గా లేదు. ఆడవారికి సంబంధించి పర్వాలేదు, మంచి సలహాలు, సంప్రదింపులు ఉంటాయి. గౌరవప్రదంగానే ఉంటుంది. పర్సనల్ మ్యాటర్స్ అనవసరంగా ఎవరితో చెప్పొద్దు. సానుభూతి చూపించే వాళ్ళు ఎప్పటికైనా శత్రువులు గుర్తుపెట్టుకోండి. మేమే సానుభూతి చూపిస్తున్నాం, మీరు చెప్పుకుంటూ పోయారు అనుకోండి మీ పర్సనల్ మ్యాటర్స్ అన్నీ. ఎప్పుడైనా మీతో మాట్లాడి వస్తే బయట పెట్టే అవకాశం ఉంటుంది. అవన్నీ లోకల్ జరిగే విషయాలు ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో అనవసరంగా ఎమోషనల్గా ఎవరైనా మిమ్మల్ని దువ్వితే అన్నీ చెప్పేయకండి మీరు. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కొంత భారం పెరుగుతూ ఉంటుంది. చుట్టాలు రావడం కానీ, ఆర్థికమైన భారం కానీ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. 7-8 తారీఖుల తర్వాత తగ్గుతుంది నెమ్మదిగా. సంతానపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపడద్దు. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఇవన్నీ కూడా తొందరపడకుండా చూసుకోండి. విద్యార్థి పిల్లలు కూడా బాగుంది. గౌరవం, గుర్తింపు వస్తుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. అనుకూల కాలం. మొదటి వారం ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. 2వ వారం ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్. 3వ వారం ఎలా ఉంటుంది? జస్టిస్. 4వ వారం ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్. మొదటి వారం భారంగా ఉంటుంది కాలం. ఏదో నడుస్తూ ఉంటుంది, ఏదో జరుగుతుందని ఆశ, అదేమి మూమెంట్ ఏమి ఉండదు. 2వ వారం బాగుంటుంది. గెట్ టుగెదర్లు ఉంటాయి, కలుస్తారు అందరూ కూడా. మీ మనసులో ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకుంటారు. అందరికీ జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. బాగుంటుంది. 3వ వారం పర్వాలేదు, సామాన్యంగా నడిచిపోతుంది. 4వ వారం కూడా చాలా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయడం కానీ, గెట్ టుగెదర్లు ఇవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. మొదటి వారం మాత్రం స్తబ్దంగా ఉంటుంది. విధానాలంతా బాగానే ఉంటుంది. ఏదైనా పరిహారం చేసుకోవాలా? 6 ఆఫ్ వ్యాండ్స్. ఇంకా చేద్దాం. ఎంప్రెస్. బాలా త్రిపురసుందరి అమ్మవారు లేదా మాతంగి హోమం చేయించుకోండి. మాతంగి కవచం చదువుకోండి. వీరభద్రుని ఆరాధించండి. మాతంగి కవచం ఎవరైనా చదువుకోవచ్చు. కవచ స్తోత్రానికి ఇబ్బంది ఏమీ లేదు. వీరభద్రుని ఆరాధించండి, చేస్తే మీకు బాగుంటుంది. మన మహాకామేశ్వర 4వ తారీఖున సామూహిక పరిహారాల్లో హోమాలు జరుగుతాయి. చాలా హోమాలు జరుగుతాయి. చూడండి. శుభం భూయాత్.